నేను మీ మోహన్ రావు జరుగుల్లా. అఖండ 2 దుమ్ము రేపే కలెక్షన్స్. ఫస్ట్ డే ప్లస్ ప్రీమియర్స్ కలిపి 59.5 కోట్లు కలెక్ట్ చేసినట్టు జెన్యూన్గా ఎంత అయితే కలెక్ట్ చేసిందో అంతే. ఒక 5 కోట్లు అటు కాదు, ఒక 5 కోట్లు ఇటు కాదు, కరెక్ట్ ఫిగర్ ఎంత అయితే వచ్చిందో 59.5 కోట్లు కలెక్ట్ చేసిందని ఆ యొక్క సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి 14T రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ప్రకటించారు. చాలా జెన్యూన్ కలెక్షన్లు వేశారు. ఈ కలెక్షన్ లెక్క అనేది ఇంకా పెరిగి ఉండును. ఎందుకంటే సరైన ప్రమోషన్స్ లేవు, నార్త్లో సరైన థియేటర్లు లేవు. అదేవిధంగా ఓవర్సీస్ వచ్చేటప్పుడు థియేటర్ సగానికి సగం తగ్గిపోయాయి. ఎందుకంటే ఇవన్నిటికి కారణం మనకు తెలుసు, అఖండ 2ని వాయిదా వేయడం. డిసెంబర్ 5వ తారీఖున కానీ వచ్చి ఉంటే ఈ సినిమా లెక్క వేరేగా ఉండు. ఇప్పుడే ఇలా ఉందంటే సరైన ప్రమోషన్ లేకపోయినా దగ్గర 60 కోట్లు గ్రాస్ అనేది మామూలు విషయం కాదు. ఒక బ్లాక్ బాస్టర్ సినిమాకి ఎంతైతే ఏ రేంజ్లో ఉంటాయో ఆ రేంజ్లో వచ్చాయి. వీటన్నిటికీ కారణం బాలయ్య బాబు యొక్క నటన, అదేవిధంగా బోయపాటి సీని గారి యొక్క టేకింగు, మరియు మన తమన్ గారి యొక్క మ్యూజిక్ మామూలుగా లేదు. అఖండ 2 ఒక రేంజ్లో ఇచ్చి పడేశాడు. ఒక రేంజ్లో మామూలుగా హిందూ ధర్మానికి కావచ్చు, సనాతన ధర్మానికి కావచ్చు, అదేవిధంగా ఒక మనిషి ఏ విధంగా జీవించాలా, మానవతా విలువలు ఏ విధంగా ఉండాలా, మరియు డ్రగ్స్ ఏ విధంగా యువత బానిస అవుతున్నారు, వాటి నుండి ఏ విధంగా మేల్కోవాలా, అదేవిధంగా మానవ విలువలు ఏ విధంగా ఉండాలా, ఈ సమాజంలో ప్రతి ఒక్క పౌరుడు ఏ విధంగా తిరగగలగాల, మరియు దేవుడంటే భయం ఉండాలా, భక్తి ఉండాలా, అదేవిధంగా దేవుడి మీద నమ్మకం ఉండాలా అనేటటువంటి కాన్సెప్ట్తో చాలా బ్రహ్మాండంగా ప్రకృతిని ఎక్కడ కూడా మనం ఇబ్బంది పెట్టకుండా, ప్రకృతికి హాని చేయకుండా, ప్రకృతి ద్వారా వచ్చేటటువంటి ఫలాలను మనం ఏ విధంగా పొందాలి అనేటటువంటి కాన్సెప్ట్తో దానికి కొంత కమర్షియల్ మెరుగులు దిద్ది చాలా బ్రహ్మాండంగా తీసినటువంటి బోయపాటి సీని గారిని అభినందించాలి. ఎందుకంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి తెలియజేసినటువంటి బోయపాటి సీని గారికి ప్రతి ఒక్క తెలుగువాడి తరపున, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి తరపున ఆయన అభినందించాలి. చాలా బ్రహ్మాండంగా పరవశముడి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క సినిమా ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించినందుకు ప్రతి ఒక్క ప్రేక్షకుడి తరపున బోయపాటి సీని గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇక బాలయ్య బాబు విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, వరుస హిట్లతో ఒక సింహ కావచ్చు, ఒక లెజెండ్ కావచ్చు, ఒక అఖండ కావచ్చు, వరుసగా వారి కాంబినేషన్లో 3 సినిమాలు హిట్లు అయ్యాయి. అదే పరంపరతో ఈ యొక్క 4వ సినిమా అఖండ 2 కూడాను దానికంటే బ్లాక్ బాస్టర్ అయ్యేటటువంటి దిశగా ఈ యొక్క మౌత్ టాక్తో ఇది ముందుకు వెళ్తుంది. చాలామంది చాలా విధాలుగా కూడాను ఈ యొక్క సినిమా కోసం బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పు. మన ధర్మాన్ని, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, మన హిందూ సాంప్రదాయాన్ని, అదేవిధంగా ఇందులో సోషల్ మెసేజ్, డ్రగ్స్కి ఏ విధంగా యువత బలైపోతున్నారు అనేటటువంటి ఒక మంచి మెసేజ్తో తీసినటువంటి సినిమాని మనం కాపాడుకోవాలి. ఇటువంటి సినిమాలు మరెన్నో ప్రజలకి అందించే విధంగా మనం దీన్ని సపోర్ట్ చేయాలి. అంతే తప్ప ఇంకో అది ఆ హీరో తీశాడు, తర్వాత అంటే ఆ ప్రొడ్యూసర్ తీశారు, ఈ డైరెక్టర్ తీశారు అనేటటువంటి ఇది భేదాభిప్రాయం లేకుండా ఒక మంచి సినిమా వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను దాని సాయి సహకారాలు అందించి ఆ సినిమాని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సినీ ఇండస్ట్రీ పైన, అదేవిధంగా ప్రేక్షకుల పైన, అదేవిధంగా అభిమాన దేవుళ్ళ పైన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని కూడా మనం నీట్గా ఉంచుకొని ఈ యొక్క సినిమాని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగు సినిమా పరిశ్రమ పైన, అదేవిధంగా భారతదేశ చిత్ర పరిశ్రమ పైన ఉంది. అదేవిధంగా ఈ యొక్క సినిమా వచ్చేటప్పటికి చాలా మంచి మెసేజ్తో ప్రజల్లో మంచి మౌత్ టాక్తో దూసుకుపోయి వెళ్తుంది. మామూలుగా కాదు. అఖండ 2 అంటేనే చాలా మంచి సినిమా. చాలా బాగా బోయపాటి సీని గారు తీశారు. మంచి డైలాగ్స్ ఉన్నాయి, అదేవిధంగా మంచి సీన్స్ ఉన్నాయి, అదేవిధంగా పరమశివుడి యొక్క ఆశీస్సులు ఈ యొక్క సినిమాకి మెండుగా ఉన్నాయి. ఎందుకంటే శివ తాండవం చేశాడు బాలకృష్ణ, మామూలుగా లేదు. ఒక్కొక్క షాట్ చూస్తుంటే ఒక రేంజ్లో నా భూత్సో నా భవిష్యత్ అనేటటువంటి రేంజ్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. తర్వాత అంటాము ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా క్వాలిటీగా, చాలా హుందాతనంగా, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నాకు తెలిసి ఇదే ఊపుతో, ఇదే ఉత్సాహంతో, ఇదే ఎనర్జీతో బాలయ్య బాబు 60 సంవత్సరాల వయసులో కూడా
ఇంత బ్రహ్మాండంగా నటించగలిగాడంటే ఆ పరమశివుడే ఆయనలో ప్రవేశించి శివతాండవం చేయించాడు, రుద్రతాండవం చేయించినాడు. మామూలుగా లేదు. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. ఇదే ఊపుతో ఇదే ఉత్సాహంతో బాలయ్య గారు మరిన్ని మంచి సినిమాలు చేసి ఈ యొక్క తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాలని కోరుకుంటూ అఖండ 2 బ్లాక్ బాస్టర్ దిశగా మరింత పయనించాలనేసి, మరిన్ని కలెక్షన్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ని సునామీ సృష్టించాలని, వీర విహారం చేయించాలని మనందరం కోరుకుందాం. నా కంటెంట్ కానీ నచ్చితే ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ ఫాలో కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అని ఉండాలి.